హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. మేమైతే 4 AM బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామండి. ఎగ్జామ్స్ కైనా కానీ మనం అలారం పెట్టుకొని లేస్తామో లేదో తెలియదు, కానీ ఇలాంటి వాటికి మాత్రం ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఖచ్చితంగా కావాల్సిందేనండి. సో ఎర్లీ మార్నింగ్ నేను అలారం పెట్టుకొని అందరినీ లేపేసి బిర్యానీకి అయితే మేము వచ్చేసాము. సో మేము 4 AM బిర్యానీ అని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చాలా బిర్యానీ పాయింట్స్ అయితే ఓపెన్ చేశారు కదండి రీసెంట్ గా, ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్. బట్ వీటన్నిటిలో కల్లా నేను ఫస్ట్ విన్న పేరు అయితే గోవిందమ్మ మిలిటరీ హోటల్ అండి. సో ఆ పేరు విన్నగానే నాకు ఓకే, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అనిపించింది. సో దాని అడ్రస్ కోసం అయితే వెతుక్కుంటూ వచ్చేసాము. ఇది వచ్చేసి సంజీవ్ రెడ్డి నగర్, ఏదైతే అమీర్పేట దగ్గర ఉందో అక్కడ ఉందండి ఏరియా. సో ఇంకా మేము కూడా తగ్గేదేలే అని చెప్పి ఈ ప్లేస్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో 4 AM మేము చాలా వరకు చాలా హోటల్స్ చూసాము. గూగుల్ చేసినప్పుడు కూడా చాలా హోటల్స్ చూసాము. బట్ టేస్ట్ వైజ్ అయితే ఇది చాలా బాగుందని నేను అన్ని రివ్యూస్ చూసానండి. సో మేము ఫైనల్గా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా కానీ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అండి మనందరికీ. సో అంత ఎమోషనల్ గా తీసుకునే బిర్యానీ కోసం ఎంత దూరం అయినా వెళ్ళడానికి రెడీగా ఉంటాం కదండి. అండ్ అది కూడా టేస్ట్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా మనం అయితే వెళ్ళిపోతాం కదా. సో మేము కూడా అలా ఈ ప్లేస్కి వచ్చాం. మేము వచ్చేసరికి చాలా మంది అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నారండి. చూసి అరే ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా అనుకున్నాము. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ తినడానికి చాలా మంది అయితే ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది వచ్చి తినేసి వెళ్ళిపోయారు కూడా అంటండి. అదే డిస్కషన్ పెట్టాం మేము. సో మేమైతే ఫైనల్ గా ప్లేస్ కి రీచ్ అయిపోయాం కాబట్టి వెళ్ళి ప్లేస్ కోసం చూసాము. అక్కడ సిట్టింగ్ కి ప్లేస్ కూడా ఉంది. బట్ ఆ ప్లేస్ అయితే చాలా ఫుల్ ఉందండి, చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ, చికెన్ పీసెస్, ఫ్రైడ్ పీసెస్, అలాగే పాయా సూప్, ఇంకా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్ని దొరుకుతాయండి. అంబియన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది. మొత్తం అన్ని మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అండ్ హీరోస్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఫుడ్ టేస్ట్ చేసి ఆ ఫుడ్ ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయండి. సో లెగ్ సూప్ లో వచ్చేసి 1 piece వస్తుంది అండ్ అది 140 అండ్ ప్లెయిన్ సూప్ ఇస్తారు. అండ్ బిర్యానీ కూడా ఉంది. పులావ్ రైస్ మిక్స్డ్ విత్ నాన్ వెజ్ స్టాక్ వాటర్ ఉందండి. అది జస్ట్ మన నార్మల్ పులావ్ లాగే ఉంటుంది. అండ్ చికెన్ పులావ్ ఉంది, చికెన్ ఫ్రై పీస్ పులావ్, మటన్ పులావ్ ఉంది అండ్ పెప్పర్ చికెన్ స్టార్టర్ లో ఉందండి. సో మేమైతే పెప్పర్ చికెన్ ఆర్డర్ చేసాం, 1 మటన్ పులావ్ అండ్ చికెన్ పులావ్ కూడా ఆర్డర్ చేసాం, అలాగే లెగ్ సూప్ ఆర్డర్ చేసామండి. అంత ఎర్లీ మార్నింగ్ కొంచెం చల్లగా ఉంటుంది కదండి, ఆ టైంలో మనం ఇలాగా లెగ్ సూప్ తాగితే అయితే అసలుకి సూపర్ ఫీలింగ్ అయితే ఉండిందండి. సూపర్ హాట్ అండ్ స్పైసీగా ఉంది సూప్ అయితే. కొంచెం స్పైస్ తక్కువ ఉంటే బాగుండు అనిపించింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు అనిపించింది నాకు. నాట్ ఓన్లీ ఇన్ ద సూప్, పులావ్ లో కూడా కొంచెం క్వాంటిటీ ఇంకా బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ బడ్స్ అన్ని ఇట్లా ఒక్కసారిగా టింగ్ అని మేల్కుంటాయి, అంత బాగుంది టేస్ట్ అయితే. సో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ వచ్చింది. సో 3 to 4 pieces ఇచ్చారు అండ్ మటన్ పులావ్ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, బట్ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది. మీరు కనుక అన్ని టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండ్ మటన్ పులావ్ తీసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలుకి. రైస్ కూడా చాలా ప్రాపర్ గా కుక్ అయిందండి. వీళ్ళైతే ఆల్మోస్ట్ 2 నుంచే స్టార్ట్ చేస్తారట కుకింగ్. అండ్ 3:30-4 కల్లా వీళ్ళు షాప్స్ అయితే ఓపెన్ చేసేస్తారు రెస్టారెంట్. 4 నుంచి అయితే ఫుల్ రష్ ఉంటుంది. వీకెండ్స్ అయితే చాలా ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పారు. బట్ టేస్ట్ వైజ్ అయితే ఆ మాత్రం ఉంటారండి జనాలు అయితే ఖచ్చితంగా. వీళ్ళు మార్నింగ్ 4 AM కి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6-6:30 వరకు కూడా మనకి రెస్టారెంట్ అనేది ఓపెన్ ఉంటుందండి. వీళ్ళు చాలా హైజీన్ గా కుక్ చేస్తున్నారు అండ్ హలాల్ కూడా చేస్తారట. సో ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగ్ కనుక బిర్యానీ క్రేవింగ్స్ ఉంటే మాత్రం 4 AM బిర్యానీకి ఖచ్చితంగా విజిట్ చేసేసేయండి. ఇంత సూపర్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత అయితే ఒక డెజర్ట్ ఖచ్చితంగా పడాలి కదండి. నేనైతే జున్ను తిన్నాను, మా వాళ్ళు అయితే కోక్ తాగారండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా మంచి 4 AM బిర్యానీ సెంటర్స్ ఏమున్నాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్.